ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరము శని వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జాతకంలో కావచ్చు, దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఇలాంటి విషయాల్లో శని వక్రించినటువంటి సమయంలో ఎలాంటి పరిణామాలను మనం ఎదురు చూడొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాను. సాధారణంగా నేను గోచారం గురించి ఎక్కువగా చెప్పనున్న వీడియోస్లో గోచారం అనేది చాలా చిన్న సబ్జెక్టు. దాని గురించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫలితాల గురించి ఎక్కువగా గోచారాన్ని చూడకూడదు. అయితే ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకం, ఎందుకంటే చాలా పెద్ద ట్రాన్సిట్స్, మేజర్ ట్రాన్సిట్స్ అన్ని ఈ సంవత్సరంలో జరిగాయి. అంటే రాహుకేతువుల రాశి మార్పు కావచ్చు, శని యొక్క ట్రాన్సిట్, గురువు యొక్క ట్రాన్సిట్, అలాగే గురువు యొక్క అతిచారం 2032 వరకు గురువు యొక్క అతిచారం. ఈ నేపథ్యంలో శని వక్రించినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ జాతకంలో, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు ఉంటాయి, అలాగే దేశ రాజకీయాల్లో, ప్రపంచ దేశాల మధ్య సంబంధాల విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కొంతవరకు సూక్ష్మంగా కాకపోయినా స్థూలంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నెల జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటాడు మీన రాశిలో. శని ఎప్పుడు వక్రించినా కానీ దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. జ్యోతిషంలో మనం శని యొక్క వక్రగతిని చూసినప్పుడు మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి, మన జన్మజాతకంలోనే శని వక్రించి ఉన్నాడు అంటే అర్థం ఏంటి, గోచారంలో శని వక్రించాడంటే అలా అర్థం చేసుకోవాలి. శని వక్రించాడు అంటే ఉదాహరణకి జన్మజాతకంలోనే శని వక్రించాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్కి సంబంధించిన కర్మల్ని బలంగా అనుభవింప చేయడానికి ఈ లైఫ్లో శని వక్రించి ఒక రాశిలో ఉన్నాడు అని అర్థము. ఎందుకంటే శని కర్మకారకుడు. అలాగే గోచారంలో శని వక్రించినప్పుడు కూడా డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయో, పెండింగ్ స్టేటస్లోకి వెళ్ళిపోయి ఉంటాయో, వాటిని పూర్తి చేసేటువంటి ఒక ఉద్దేశంతోనే శని వక్రగతిలోకి వచ్చి వాటిని పూర్తి చేస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ చూడండి, మనం ఎక్కడికో బయటికి వెళ్తున్నాము, ఏదో ఒక ఫోను, ఇంకో వస్తువు మర్చిపోయాము, వెనక్కి తిరిగి తెచ్చుకుని మళ్ళీ ప్రయాణం చేస్తాం. అలాగా వదిలివేయబడినటువంటి ఒక పనిని, సగంలో ఆపిన పనిని పూర్తి చేయడానికి శని వక్రగతిలోకి వచ్చి అది పూర్తి చేసి మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వస్తాడు. ఇది ప్రధాన అర్థం, ముఖ్యంగా గోచారం విషయంలో. ఈ సంవత్సరం జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు శని గోచారంలో వక్రించినప్పుడు కూడా శని యొక్క ఫలితాలు మనం చాలా కోణాల నుంచి పరిశీలన చేయొచ్చు. ఒకటి, ఈ ఫలితాలని జన్మ రాశి నుంచే కాకుండా జన్మ లగ్నం నుంచి కూడా చూసుకోండి. అంటే ఇప్పుడు మీన రాశిలో ఎప్పుడైతే శని ఉన్నాడో, మీన రాశి వాళ్ళు, మీన లగ్నం వాళ్ళు, వాళ్ళకి జన్మ శని. అలాగే మేషరాశి, మేషలగ్నం వారికి వ్యయంలో శని. ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మన దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది కూడా ఇక్కడ నేను కొంతవరకు టచ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ శని యొక్క వక్రగతి అనేది పొలిటికల్ సినారియోలో చాలా మేజర్ చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ట్రాన్సిట్ ఈ సంవత్సరం. ఎందుకంటే చాలా చాలా మార్పులు దేశం యొక్క చార్ట్లో జరుగుతున్నాయి, గోచారంలో జరుగుతున్నాయి. రాజకీయపరమైనటువంటి కొన్ని సంచలనాల నుండి అనూహ్యమైన మార్పులు, ఇలాంటివి కూడా జరిగేటువంటి సంవత్సరంగా కనిపిస్తుంది 2025. ఒకటి, శని వక్రగతిలో వచ్చి వెళ్ళాడు అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో చూసినప్పుడు ఆ జాతకుడికి కొన్ని విషయాల పట్ల అవగాహన ఇప్పించడం అనేది చేస్తాడు. మీనము ఏ రాశి అయింది, ఏ స్థానం అయింది, జన్మ లగ్నం నుంచి లేదా జన్మ రాశిని అనే దాన్ని బట్టి శని కొంత క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాడు. అదేవిధంగా కొంత తను ఏదైతే ఇంతకుముందు విషయాలని పట్టించుకోలేదో, ఇగ్నోర్ చేశాడో, వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితులను కల్పించి తాను ఇంకా బెటర్గా పనులు చేయడం, అది ఆఫీస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంకా మెరుగైనటువంటి పనితీరుని అలవరుచుకోవడం అనేది నేర్పిస్తాడు శని వక్రించినప్పుడు. కాబట్టి శని వక్రమును మనం ఈ విధంగానే చూడాలంటే, ఒక కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కొంత మనం శ్రమ ఎక్కువ పడతాము.
అది పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప అది నెగిటివ్గా తీసుకోకూడదు. ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ రాయడానికి కష్టపడుతున్నాడు, అది కష్టంగా భావించకూడదు. అది ప్రిపరేషన్, అది ట్రైనింగ్. ఆ విధంగానే శని వక్రం కూడా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోవాలి, ఆ ఉద్దేశంతో చూడాలి. ఎందుకంటే వక్రించిన తర్వాత వచ్చే ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మన భారతదేశం యొక్క చార్ట్ చూసినట్టయితే మన భారతదేశానికి వృషభ లగ్నము, కర్కాటక రాశి. వృషభ లగ్నానికి 11వ ఇంట్లో శని వక్రించి ఉన్నాడు. కర్కాటక నుంచి 9వ ఇంట్లో వక్రించి ఉన్నాడు. ఈ సంవత్సరం కొంతవరకు ఇండియా చార్ట్ కాబట్టి ఇండియాకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నది. అంటే ఎవరు? ప్రధానమంత్రి. మోదీ గారి యొక్క రాజకీయ జీవితంలో కొంత సంచలనాల నుండి లేదా కొంత సంక్షోభము ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. కొంతవరకు ఆయన రాజకీయ పరంగా ప్రత్యర్థుల యొక్క ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. తన పదవికి కొంతవరకు ముప్పు అనండి, థ్రెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతర గోచారాలు, ఆయనకు నడుస్తున్న దశాభుక్తి, భారతదేశం యొక్క దశాభుక్తి కూడా అలాంటి వాటిని సూచిస్తోంది. ఇంకొకటి, నరేంద్ర మోదీ గారి జన్మ లగ్నము వృశ్చికమే, జన్మ రాశి వృశ్చికమే. అక్కడి నుంచి 5వ ఇంట్లో శని సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు వక్రగతిలో సంచారం స్టార్ట్ అవుతుంది. 5th హౌస్, 11th హౌస్ రెండు కూడా పవర్ హౌసెస్, రాజకీయ పదవిని సూచించే హౌసెస్. 5th హౌస్ అలాగే 11th హౌస్, లగ్నం నుంచి కావచ్చు, రాశి నుంచి కావచ్చు. కాబట్టి ఆయన పదవికి కొంతవరకు సంకటము, ఒక రకమైన థ్రెట్, గండము, ఇవి పొంచి ఉన్నాయి అని మనం భావించాల్సి ఉంటుంది. రేపు ఎప్పుడైతే జూలై 13th యాక్టివేట్ అవుతాడో శని రెట్రోగ్రేడ్ మోషన్లో, రెట్రోగ్రేడ్ మోషన్ యాక్టివేట్ అవుతుందో, కొంతవరకు దేశ రాజకీయాల్లో కొన్ని సంచలనాన్ని కలిగించేటువంటి వార్తలను వినొచ్చు జాతీయ స్థాయిలో. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా వీడియో చేయాలనున్నా కానీ ఆ డేటా నాకు ఆథెంటికేటెడ్గా లేకపోవడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ చార్ట్ వేయాలి అంటే దానికి కావాల్సినట్టు కరెక్ట్ లగ్నం అనేది ఐడెంటిఫై చేయడానికి నాకు ఇంకా అంత డేటా లేదు. అది వచ్చినప్పుడు నేను తప్పకుండా రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయనేది కూడా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనకు భారతదేశం వచ్చిన టైం తెలుసు కాబట్టి ఇండియా చార్ట్ మన దగ్గర ఉంది, నరేంద్ర మోదీ గారి చార్ట్ ఉంది కాబట్టి ఈ ప్రిడిక్షన్స్ నేను చేస్తున్నాను. ఇక ఇండియా చార్ట్లో 9th హౌస్లో శని వక్రించినటువంటి సంచారం ఉంది. ఇక్కడ కూడా కర్కాటకానికి, అంటే భారతదేశం యొక్క రాశి కర్కాటకానికి ఇది 9వ స్థానము, అష్టమాధిపతి భాగ్యంలో సంచారము. అంటే భాగ్యము అంటే ధర్మము, మతము, వీటికి సంబంధించిన స్థానం. అష్టమాధిపతి ఎప్పుడైతే వక్రించి 9th హౌస్లో మీనంలో సంచారం చేస్తున్నాడో, కొంతవరకు మన మతానికి, మన ధర్మానికి శత్రువులైనటువంటి ఒక దేశాల నుంచి కొంతవరకు మళ్ళీ మనకి చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్తో మళ్ళీ మనం కొంత కఠినంగా వ్యవహరించేటువంటి సమయం రిపీట్ అవుతుంది. ఏదైతే సింధూర్ అంటున్నారో ఆ ఆపరేషన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత వారిని కట్టడి చేసేటువంటి స్థితిలోకి భారతదేశం వెళ్తుంది పాకిస్తాన్ని. ఎందుకంటే పాకిస్తాన్ చార్ట్ చూసినప్పుడు కూడా రాబోయే సంవత్సరాలు చాలా చాలా గడ్డుకాలంగా కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలకి పాకిస్తాన్ ఉనికి లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇంకో దేశంలో అది లీనమైపోవడం కావచ్చు. అంటే పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కూడా కోల్పోయేటువంటి పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యి ఆ పీరియడ్లో వెళ్తోంది పాకిస్తాన్. ఇక ఈ వక్రశని యొక్క ఫలితాలు ముఖ్యంగా ఎవరు కొంచెం పరిశీలన చేయాలంటే, ఎవరికైతే ఏలినాటి శని నడుస్తుందో, మీనంలో ఉన్న శని ఎవరికైతే అర్ధాష్టమ శని, అష్టమ శని ఇస్తున్నాడో వారు కొంతవరకు శని యొక్క ఫలితాలని కాస్త స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరికి శని యొక్క మీనరాశి సంచారం అనేది కొంత ఏలినాటి శని ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కుంభరాశి విషయాన్ని తీసుకున్నట్టయితే 2వ ఇంట్లో శని వక్రించి ఉన్నాడు. 2nd హౌస్ అనేది ఫైనాన్స్, ఫ్యామిలీ, దీనికి సంబంధించినటువంటి హౌస్. అంటే ఎప్పుడైతే శని వక్రించి ఉన్నాడో ఎక్స్పెన్సెస్ అవుతాయి అని సాధారణంగా చెప్తారు. దాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలంటే, వారికి ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో, ధనం ఏదైతే ఉందో, ఎర్న్డ్ ఇన్కమ్ అంటాం, సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి, దాన్ని కొంతవరకు ఫిక్స్డ్లో వేయడం లేదా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడము. అది లిక్విడ్గా కనపడకూడదు, దాన్ని మనం వాడలేకుండా ఉండాలి.
ఆ స్థితిలో కనుక దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయనట్టయితే ఫ్యూచర్లో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా చేయనప్పుడు కొంత ఖర్చుని చేయిస్తాడు శని వక్రించినప్పుడు. ఇది శనికి ఒక రెమెడీగా కూడా చూసుకోవచ్చు. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో సేవింగ్స్ని మరలించడము ఇలాంటివి చేయడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో ఈ శని వక్రగతిలో ఉన్నప్పుడు కనుక ఇలాంటివి చేసినట్టయితే. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్టయితే ఇది ఇందాక చెప్పిన కుంభరాశి కుంభలగ్నానికి అప్లై అవుతుంది. అలాగే మీనరాశి మీనలగ్నం చూసినట్టయితే జన్మశని వక్రంలో ఉన్నాడు. అంటే వారికి బాధ్యతలు పెరుగుతాయి, పర్సనల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో కావచ్చు, వర్క్ లెవెల్లో. సో దాన్ని వారు సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు అనేవి ఆ తర్వాత కాలంలో వాళ్ళు పొందుతారు. శని ఎప్పుడు లగ్నంలో రాశిలో వక్రించాడు అన్నా కానీ బాధ్యతల్ని గుర్తు చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. మనని మనం మెరుగుపరుచుకోవడము, మనని మనం ఇంకా స్ట్రాంగ్ పర్సన్గా తీర్చిదిద్దుకోవడము ఇలాంటివి చేయిస్తాడు శని. కొంత మానసికంగా శారీరకంగా కష్టపెట్టవచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో చాలా ఔన్నత్యాన్ని తీసుకొస్తాడు. అలాగే మేషరాశి మేషలగ్నం విషయం చూసినట్టయితే 12th హౌస్లో శని ఆధ్యాత్మిక సాధనకి చాలా మంచిది, తీర్థయాత్రలు చేయడానికి మంచిది. ఇలా చేయడం వల్ల దైవ బలాన్ని పెంచుకోవడానికి శని సహాయపడతాడు. తర్వాతి కాలంలో ఈ దైవ బలం ఏదైతే వారు ఆర్జించుకున్నారో అది హెల్ప్ అవుతుంది వారి యొక్క జీవితంలో. అలాగే అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి 4th హౌస్లో శని వక్రించి ఉన్నాడు. చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత శ్రమ ఎక్కువ ఉంటుంది, కానీ వారి డ్యూటీని మాత్రం వారు ఇప్పుడు సక్రమంగా చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేసినప్పుడు చాలా మంచి ఫలితం ఇస్తాడు శని. అష్టమ శని విషయానికి వచ్చినట్టయితే సింహరాశి సింహలగ్నం వారికి, ధనుసు రాశి ధనులగ్నం వారికి అర్ధాష్టమ శని, సింహరాశి సింహలగ్నం వారికి అష్టమ శని. అష్టమ శని అంటేనే అర్థము వారికి ఇంతకుముందు ఉన్నటువంటి ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాటి నుంచి ఒక రిలీఫ్ లేదా ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ చూపిస్తాడు శని వక్రించినప్పుడు. ఒక సొల్యూషన్ అనేది ఇస్తాడు. ఈ విధంగా వారి హెల్త్ అనేది మెరుగుపడుతుంది. వక్రించిన శని ఈ రకంగా చాలా మేలుని చేస్తాడు ఈ లగ్న ఈ రాశి జాతకులకి, సింహలగ్న సింహరాశి జాతకులకి. ఇక శని వక్రగతిలో మీనంలో ఉన్నప్పుడు ఇంకా ఏ కోణాల నుంచి శని యొక్క స్థితిని చూడొచ్చు అనుకుని చూసినట్టయితే, ఎవరికైనా జన్మజాతకంలో శని మీనంలో కనుక్కున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ మీనంలో ఉండి వక్రిస్తున్నాడు కాబట్టి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జన్మ చక్రంలోనే వారికి బర్త్ చార్ట్లోనే శని పాజిటివ్గా ఉండి మీనరాశిలో ఉంటే ఇప్పుడు వక్రిస్తున్నటువంటి శని చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే వారి యొక్క జన్మజాతకంలో కనుక రాహువు కానీ కేతువు కానీ మీనంలో ఉన్నట్టయితే ఇప్పుడు శని మీనంలో సంచారం చేస్తూ వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత ఆ స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒడిదొడుకులు అనేవి ఉంటాయి, కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఒకరిది కుంభలగ్నము 2వ రాహువు ఉన్నాడు, ఇప్పుడు శని మీనంలో ఉన్నాడు అంటే లగ్నం నుంచి 2వ ఇంట్లో లేదా రాశి నుంచి 2వ ఇంట్లో ఏదైనా సరే. ఈ కుంభలగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు ఉండి ఇప్పుడు శని మీనంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి కుటుంబంలో కొంతవరకు కాస్త కలహాలు, డిస్టర్బెన్సెస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఘర్షణ వైఖరికి దూరంగా ఉండాలి. అలాగే కేతు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సడన్గా లాసెస్ అంటే సడన్ లాసెస్, ఆర్థికపరమైన నష్టాలు తీవ్రంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేతు కనుక అక్కడ ఉండి శని సంచారం చేస్తుంటాయి. ఈ విధంగా మీనంలో రాహు కానీ కేతువు కానీ ఉండి శని అందులో నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది ఏ ఇల్లు అయింది లగ్నం నుంచి లేదా రాశి నుంచి అని చూసుకుని దానికి సంబంధించిన ఫలితాల్లో కొంత నెగిటివిటీ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరికైతే గురువు జన్మజాతకంలో మీనంలో ఉన్నాడో ఇప్పుడు శని మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గురువు ఉన్న రాశి నుంచి శని సంచారం అనేది ఇప్పుడు కూడా చాలా పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తుంది. ఉదాహరణకి మిథున లగ్నం అయ్యి 10th హౌస్లో గురువు ఉన్నాడు, ఇప్పుడు శని 10th హౌస్ అంటే మీనం, అందులో గురువు ఉన్నాడు, ఇప్పుడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు వక్రంలో. అంటే జాబ్లో అతనికి ఏదైతే ప్రమోషన్ పెండింగ్లో ఉందో అది ముందుకు కదిలి వారికి ప్రమోషన్ రావడము, ఈ విధంగా వారి యొక్క రికగ్నిషన్ అనేది పెరుగుతుంది, వారి యొక్క రికగ్నిషన్ వస్తుంది, వారి పనికి యొక్క గుర్తింపు, ప్రశంసలు ఇవన్నీ కూడా అందుకుంటారు. కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు శని ఈ
కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. ఇప్పుడు వక్రంలో సంచారం చేస్తున్నప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు. అలాగే శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా జన్మజాతకంలో శని వృశ్చికంలో ఉన్నా లేదా కర్కాటకంలో ఉన్నా మంచి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే వృశ్చికం నుంచి 5వ ఇల్లు మీనము కాబట్టి జన్మ జాతకంలో వృశ్చికంలో శని నుంచి ఇప్పుడు 5వ ఇంట్లో శని వస్తున్నాడు, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కర్కాటకంలో శని ఉన్న జాతకాలకి ఇప్పుడు 9వ ఇంట్లో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే మన జన్మజాతకంలో శని ఉన్న స్థానం నుంచి 5, 9 లేదా కేంద్ర స్థానాల్లో శని సంచారం మంచిది. ఇక నక్షత్రపరంగా చూసినట్టయితే శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో వక్రం స్టార్ట్ అయ్యి పూర్వభాద్ర 4వ పాదానికి వెళ్ళి మళ్ళీ ఉత్తరాభాద్రలోకి వస్తాడు. కాబట్టి ఈ 2 నక్షత్రాలని మనం పరిశీలించాలి. ఒకటి ఉత్తరాభాద్రలో ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది వక్రము. ఉత్తరాభాద్ర వారి జన్మ నక్షత్రానికి ఏ తార అయింది, జన్మతారైందా, సంపత్తారైందా, విపత్తారైందా, ఇలా ఆ తారని బట్టి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంకి వచ్చినప్పుడు వారికి ఆ పూర్వభాద్ర ఏ తార అవుతుందో దాన్ని బట్టి ఫలితాలు అనేవి మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఎవరిదైనా పూర్వభాద్ర నక్షత్రము, ఇప్పుడు శని ఉత్తరాభాద్రలో ఉన్నాడు అంటే వారికి సంపత్తార. అలాగే శతభిష నక్షత్రం, ఎవరిదైనా శతభిష నక్షత్రం జన్మ నక్షత్రము, అక్కడి నుంచి 3వ నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్తార. ఈ రకంగా మనం చూసుకోవాలి. ఒక్కొక్క తారలో శని ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. జన్మతారలో శని సంచారం చేస్తున్నప్పుడు కొంతవరకు మానసికంగా శారీరకంగా కొంత ఉద్వేగము, పని ఒత్తిడి, దానివల్ల ఎక్కువగా యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల శారీరకంగా మానసికంగా ఎక్కువ అలిసిపోవడము, ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఆఫీసులో కూడా ఎక్కువ జాబ్లో ఎక్కువ వర్క్ ఉండడము, దానివల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. సంపత్తారలో శని ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటాడో కొంతవరకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త నిరుత్సాహంగా ఉంటుంది. అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, దాన్ని నియంత్రణ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు. ఒక్కొక్కసారి లోన్ తీసుకుందామంటే లోన్ రావడం అనేది కష్టమవుతుంది, లేదా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అది మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది కష్టమవుతుంది. విపత్తారలో కనుక ఉన్నట్టయితే చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు, కొంతవరకు అవరోధాలు, వీటిని దాటుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. తను పనిచేసే సంస్థలో కొలీగ్స్తో కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కొంత చికాకులు, వాగ్వాదాలు, వీటికి అవకాశం ఉంటుంది. క్షేమతారలో కనుక శని సంచారం చేస్తూ ఉంటే వక్రించి చేసే పనిలో కొంత ఆటంకాలు, గృహ వాతావరణంలో సౌఖ్యం తక్కువగా ఉండడం, అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి ఏదో ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడిని కలిగించే సందర్భాలు, ఇంట్లో పిల్లల చదువుల విషయంలో కావచ్చు, వారి యొక్క మ్యారేజ్ విషయంలో కావచ్చు, వారి సంతానం విషయంలో కావచ్చు, వారి యొక్క జాబ్ విషయంలో, ఇలా ఏదో ఒక రకంగా కొంత కుటుంబ విషయాల వలన వీరికి కొంత చికాకులు, మానసిక అశాంతి ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రత్యక్తారలో కనుక సంచారం చేస్తూ ఉంటే శని చేసేటువంటి పనిలో ప్రతికూలత, తన వర్క్ ప్లేస్లో కూడా ఎక్కువగా తనని వ్యతిరేకించే వాళ్ళని వీళ్ళు ఫేస్ చేసుకుని తనని తాను ప్రూవ్ చేసుకోవడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సాధారణ తారలో కనుక ఉన్నట్టయితే శని పనులు పూర్తయితే కానీ కొంత ఆలస్యం అవుతుంది, ఆటంకాలు దాటుకుని పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక మిత్రతార, పరమమిత్రతారలో శని సంచారం చేస్తున్నప్పుడు సాధారణంగా మంచి ఫలితాలని అందుకుంటారు జాతకులు. చేసే పనులు అభివృద్ధి ఉంటుంది, అంతకుముందు సగంలో ఆగిపోయిన పనులు ముందుకెళ్లడము, ఇలా సంతృప్తినిచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక మీనరాశి కనుక పుష్కర నవాంశ అయితే, ఎవరికైనా నవాంశలో మీనము పుష్కర నవాంశ కనుక అయినట్టయితే, ఇప్పుడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వక్రించి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పుష్కర నవాంశ గురించి వేరే వీడియోలో మీరు చెక్ చేయొచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ పుష్కర నవాంశలో లగ్నమైన లేదా అందులో గురువు ఉన్న, శని ఉన్న మీనంలో, అంటే నవాంశలో మీనలగ్నమైన లేదా నవాంశలో మీనంలో గురువు ఉన్న, నవాంశలో మీనంలో శని ఉన్న, అది పుష్కర నవాంశ కనుక అయినట్టయితే, ఇప్పుడు శని అందులో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. ఏ ఇల్లు అయింది అనే దాన్ని బట్టి ఆ ఫలితాలు అనేవి ఉంటాయి. గురువు కనుక పుష్కర నవాంశం నుండి శని సంచారం చేస్తూ ఉన్నట్టయితే వారికి ఆర్థిక పరంగా చాలా
ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ పీరియడ్. అలాగే శని కనుక పుష్కర మాసంలో నుండి శని ఇప్పుడు సంచారం చేస్తున్నారు కాబట్టి వర్క్ ప్లేస్లో చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కావచ్చు, తన గురించి ఒక పాజిటివ్ ఒక ఫీడ్బ్యాక్ రావడం కావచ్చు, ఆఫీస్లో మంచి వాతావరణము, ఇలాంటి ఒక ఎంకరేజింగ్ ఈవెంట్స్ అన్ని కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక 12 రాశులు లగ్నాల వాళ్ళకి శని యొక్క మేన రాశిలో వక్ర సంచారం ఎలా ఉంటుంది అని క్లుప్తంగా కనుక చూసినట్టయితే, మేషరాశి మేష లగ్నం వారికి 12వ శని వక్రించి ఉంటాడు. ఇది వారికి కొంతవరకు ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగపడేటువంటి సమయంగా చూడాలి. కొంత రిలాక్స్ అయ్యి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం, అంటే వెనక్కి తిరిగి చూసుకుని తాను ఇంతవరకు ఏ పనులు చేయగలిగాడు, ఏది చేయలేకపోయారు, దానికి కారణం ఏంటి అని తనని తాను సమీక్షించుకుని మళ్ళీ కొత్త ప్రణాళికలతో వెళ్ళడం ఇలాంటివి సూచిస్తుంది. వ్యయంలో శని వక్రించి ఉన్నాడు అంటే దాని అర్థం. ఇక వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి వీరికి 11వ శని వక్రించి ఉన్నాడు. ఇది చాలా ఎంకరేజింగ్ పీరియడ్. కెరియర్లో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు. సోషల్ స్టేటస్ పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఒక పదవి అనేది వరించడము, ఒక బాధ్యతని అప్పగించడము, ఇలాంటి ప్రోత్సాహకరమైన సంఘటనలు జరుగుతాయి. మిథున రాశి మిథున లగ్నం వాళ్ళకి 10th హౌస్లో శని వక్రించి ఉంటాడు కాబట్టి చేసే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దాని యొక్క ఫలితం తర్వాత రోజుల్లో వాళ్ళు అందుకుంటారు. చాలా చాలా ఫేవరబుల్ పీరియడ్గా చూడాలి శని యొక్క వక్రం మిథున రాశి మిథున లగ్న జాతకులకి. కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి భాగ్యంలో శని సంచారం చేస్తూ ఉంటాడు, రెట్రోగ్రేడ్ అయ్యి. ఇది అన్ని రకాలుగా వారికి లక్కీ పీరియడ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 7th లార్డ్ 9th లో వక్రించి ఉన్నాడు. ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, ఫారిన్ రిలేటెడ్ వ్యాపారాలకి దీనికి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి పొజిషన్లో ఉంటాడు శని వక్రించినప్పుడు. దైవధ్యానము, తీర్థయాత్రలు చేయడం వల్ల వాళ్ళ లక్కు కూడా ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ చాలా త్వరగా పూర్తవడానికి దైవ సహాయం అనేది వారికి అక్కడ ఉపయోగపడుతుంది. సింహరాశి సింహలగ్న జాతకులకి 8మంలో శని ఉంటాడు కాబట్టి చేసే పనుల్లో ఎక్కువగా శ్రమని వాళ్ళు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు తర్వాత అందుకుంటారు తప్పకుండా. కన్యారాశి కన్యాలగ్న జాతకులకి 7మంలో శని ఉన్నాడు కాబట్టి ఫారిన్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్, వీటన్నిటికీ కూడా శని చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే కొంతవరకు డొమెస్టిక్ హ్యాపీనెస్ తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని విషయంలో కొంత వీళ్ళు సంయమనాన్ని పాటించి సార్ట్అవుట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా. తులారాశి తులాలగ్న జాతకులకి 6th హౌస్లో శని వక్రించి ఉంటాడు మీనంలో. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. అందులో వక్రించి ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి టైం ఇది. అన్ని రకాలుగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశి లగ్న జాతకులు. ఇక వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులకి 5th హౌస్లో శని వక్రించి ఉంటాడు కాబట్టి పాలిటిక్స్లో ఉన్న వారికి మంత్రి పదవి లేదా మంచి బాధ్యతతో కూడినటువంటి ఒక పదవి ఇవ్వడము, ఇలాంటి ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. సంతానం విషయంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళి చదువుకోవడము, వారి యొక్క పిల్లలు, ఇలాంటి శుభ పరిణామాలను వాళ్ళు ఎదురు చూడొచ్చు. ఇక ధనులగ్న ధనురాశి జాతకులకి 4th హౌస్లో శని సంచారం కాబట్టి జాబ్లో, వర్క్ ప్లేస్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి 100% వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని కనుక పెట్టినట్టయితే తర్వాత రోజుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాల పట్ల కొంత చూసి చూడనట్టుగా వెళ్ళడము, చిన్న విషయానికి కూడా వాగ్వాదానికి దిగడము, ఇలాంటివి చేయకుండా ఉండడం అనేది మంచిది. ఇక మకర రాశి మకర లగ్న జాతకులు చూసినట్టయితే 3rd హౌస్లో శని వక్రించి ఉంటాడు కాబట్టి బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుంది. ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫారిన్ ట్రావెల్స్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలము. మీడియా రంగంలో వారికి, ప్రింట్ మీడియా కావచ్చు, జర్నలిస్టులకి ఇది చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి కుంభలగ్న జాతకులకి 2nd హౌస్లో శని వక్రించి ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంత సంయమనం పాటించాలి. ఆలోచించి ఖర్చు చేయడం అనేది మంచిది. వాటి దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మళ్లించడం అనేది చాలా చాలా మంచిది. ఇక మీనరాశి మీనలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే జన్మరాశి జన్మలగ్నంలోనే శని వక్రించి ఉంటాడు కాబట్టి కొంతవరకు పని ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల కొంతవరకు ఒత్తిడి వాతావరణాన్ని ఫేస్ అవుతారు. కానీ వాటిని కనుక సమర్థవంతంగా వారు నిర్వహించగలిగితే
ఆ తర్వాత రానున్న కాలాల్లో దాని యొక్క ప్రయోజనాల్ని పొందుతారు. ఈ విధంగా శని యొక్క వక్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలని ట్రిగర్ చేసేటువంటి ఒక ఈవెంట్. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు. కాబట్టి వ్యక్తిగతంగా కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సిన వాళ్ళు పాటిస్తూ ఉన్నట్టయితే శని యొక్క వక్ర సంచారం వల్ల ఎప్పుడూ కూడా మంచి ఫలితాలని అందుకుంటారు. శని ఎప్పుడు మనం కష్టపడి నిజాయితీగా ఉంటామో, ముఖ్యంగా వక్రించిన సమయంలో దానికి తప్పకుండా డైరెక్ట్ మోషన్లోకి వెళ్ళినప్పుడు ఫలితాలు ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.